11:30కి మళ్ళీ ఆంటీకి మెసేజ్ చేయడం జరిగింది, ఇప్పుడు వచ్చేయాలా అని చెప్పేసి. ఆంటీ కూడా సరే వచ్చేసాయని చెప్పేసి మెసేజ్ పెట్టింది. ఆ సీనియర్ నీట్ గా రెడీ అయిపోయి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అనుమానంతో రాత్రి డ్యూటీకి వెళ్తానని చెప్పేసి డ్యూటీకి వెళ్ళకుండా చాలా సైలెంట్ గా ఇంటికి వచ్చి కిటికీలోంచి చూస్తే వీళ్ళు కలవడం చూశాడు. అది చూసిన మరుక్షణమే వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసాడు అనమాట హస్బెండ్. వీధిలో అందరూ కూడా ఆ సీనియర్ ని కొట్టి తిట్టి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెళ్ళిపోతుంటే ఆ ప్లేస్ నుంచి పారిపోయాడు అనమాట సీనియర్. పారిపోయిన తర్వాత షిరిడి వెళ్ళిన వీళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఎక్కడ పరుగు పోతుందా అని చెప్పేసి ఒక బ్రాందీ షాప్ లోని ఫుల్ బాటిల్ తీసుకొని రైల్వే ట్రాక్ కి వెళ్ళిపోయాడు అనమాట. రైల్వే ట్రాక్ లోని మొత్తం ఆ ఫుల్ బాటిల్ తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేశాడు. కాల్ చేసి అరే నేను ఇలా చేశాను రా, ఇలా దొరికిపోయాను, ఇలా అఫైర్ పెట్టుకోవడం వాళ్ళ హస్బెండ్ చూసేశాడు, వీధిలో అందరూ కూడా నన్ను కొట్టారు తిట్టారు, ఇప్పుడు మా అమ్మ నాన్నని తెలిస్తే ఇంక నేను బ్రతకలేనని చెప్పేసి ఫోన్ కట్ చేసేసాడు. ఫోన్ కట్ చేసిన మరుక్షణం వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూగా కాల్ చేస్తుంటే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది.